నాగర్ కర్నూలులో పసిపాప మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని బీసీ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వద్ద విద్యార్థి నాయకులు మూర్తి, వేణు, కాశీ మాట్లాడుతూ అగ్రవర్ణ పెత్తందారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థి నేతలు నినాదాలు చేశారు. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీలదే భవిష్యత్తు అని చెప్పుకుంటూ బీసీలపైన దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉస్మానియా యూనివర్సిటీ నుండి చలో నాగర్ కర్నూలు పిలుపునిస్తామని తెలిపారు. కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి అత్యంత పాశవమైనటువంటి సంఘటన ఈరోజు ఒకవైపు భారత రాజ్యాంగం గురించి గొప్పలుగా చెప్తున్నటువంటి సందర్భంలో ఈరోజు మనవాద పూరితంగా అగ్రకుల ఆధిపత్యంతోనే ఒక పసిబిడ్డ 2 నెలల పాపను అగ్రకుల ఆధిపత్యం దాడి చేయడం వల్ల చనిపోవడం అత్యంత దయనీయమైనటువంటి సంఘటన. రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి జోక్యం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల మీద దాడులు జరుగుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఒకవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, బీసీలదే భవిష్యత్ అని రేవంత్ రెడ్డి ఒకవైపు గొప్పలు చెప్పుకుంటూనే ఈ రోజు బీసీల మీద దాడులు జరుగుతుంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, గడ్డి వీక్తుందా అని కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఈ రోజు అగ్రకులాలు మీరున్నదే చాలా తక్కువ పర్సంటేజ్. ఈ తెలంగాణలో 90% ఆధిపత్య వెనుకబడినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉన్నాయి. ఈ రోజు ఈ వర్గాలపైన ఈ రకంగా దాడి చేస్తే ఈ వర్గాలు గనక ఒకవైపు తిరుగుబాటు చేస్తే మీరు ఎక్కడ ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు తేల్చుకోవాలని కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హెచ్చరిక జారీ చేస్తూ దీనికి కారణమైనటువంటి ఏదైతే రెడ్డి సామాజిక వర్గం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ అన్ని విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా చలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నాగర్ కర్నూలు వరకు మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. నాగర్ కర్నూలు కుమ్మర గ్రామంలో రజక బిడ్డపై జరిగినటువంటి అవమానం చూస్తుంటే ఏ సమాజం కూడా ఒప్పుకోదు. కానీ ఈరోజు సామాజిక న్యాయం పేరు మీద ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను అన్ని రంగాలలో ముందుకు తీసుకొస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ అక్కడక్కడ చూస్తుంటే మొత్తం ఫ్యూడల్ భావజాలాలతో బీసీల మీద రోజు రోజుకు దాడులు చేస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి సర్కార్, మీరు మీ వైఖరి చెప్పకపోతే ఈ పాత్రలో ఈ విషయంలో మీ పాత్ర ఉన్నదని ప్రజలందరికీ అర్థమైపోతున్నది. ప్రజా సంఘాలతో, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులతో, విద్యార్థులతో ఖచ్చితంగా మేము నాగర్ కర్నూలు జిల్లాకు వస్తాం. మీరు మీ వైఖరి చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఐక్యంతో కలిసి నాగర్ కర్నూలు జిల్లాని వచ్చి మద్దతు తెలియజేస్తాం. శుభం తెలియని 2 నెలల పసిపాపను కనీసం ఆ పాపకు మతం అంటే ఏందో తెలియదు. ఎందుకంటే దేవులు గుడి ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఎందుకంటే చిన్న 2 సంవత్సరాల పసిపాపను కూడా చూడకుండా గొంతు పైన కాలు పెట్టి ఈ రెడ్డి ఏదైతే అలంకారంగా ఇక్కడున్న రేవంత్ రెడ్డి యొక్క సొంత జిల్లా అయినటువంటి నాగర్ కర్నూలులో ఇవాళ రెడ్లంతా కలిసి ఇవాళ బహుజనుల పైన దాడి చేస్తూ ఉంటే ఇవాళ బహుజనులంతా మేము సిగ్గుపడాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బహుజనులంతా మా బీసీల పైన 2 నెలల పసిపాప పైన ఇవాళ అభాంశుభం తెలియకుండా ఇవాళ అత్యంత దారుణంగా ప్రాణం తీస్తే ఇవాళ మాకు చాలా కన్నీళ్ళు వస్తా ఉన్నాయి. ఆ పాపకి ఏం తెలుసు? మతం గురించి తెలుసా, లేకపోతే కులం గురించి తెలుసా? మీరున్నరే 2% రెడ్లున్నారు తెలంగాణ 2%, 65% బీసీలో మేమున్నాం. మేము చప్పట్లు కొడితే, మేము గట్టిగా నినాదం ఇస్తే 65% ఉన్న బీసీలు మేము నినాదం ఇస్తే 2% ఉన్న రెడ్ల యొక్క గుండెలు పగిలి 2% ఉన్న రెడ్ల యొక్క గుండెలు ఆగిపోయే విధంగా ఈ ఉద్యమం ఉంటుంది. ఎంతకాలం ఈ తెలంగాణ రాష్ట్రంలో మా బహుజనుల పైన, ఎంతకాలం మా బీసీల పైన దాడులు చేస్తుంటే ఇంకెంతకాలం మేము చూసుకుంటుండాలి? అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఇదేనా మీ ప్రజా పాలన? 2 నెలల పసిపాప పైన ఇవాళ కొట్టి చంపుతుంటే ఇవాళ ఒక్కరన్నా, ఏ మంత్రి అయినా, ఏ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే అయినా ఒక్కరన్నా స్పందించారా? ఎందుకు స్పందించలేదు? మా బహుజనులు అంటే, మా బీసీలు అంటే అంత తక్కువ చూపా?
ఎందుకు మమ్మల్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టి కులం పేరుతోటి లేకపోతే మతం పేరుతోటి అనేక రకాల ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో మేము చేసిన తప్ప 65% మా బీసీలు మిమ్మల్ని ఓటేసి గెలిపించి మిమ్మల్ని అధికారం కట్టబెడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మీరు చేసేది ఏంది? ఒక చిన్న పాపను కూడా చూడకుండా అధికారం మతంతో ఎక్కడైతే రెడ్ల అక్కడ సర్పంచ్ ఎమ్మెల్యే మీరంతా కలిసి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల పైన హత్య చేస్తుంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమానికి పునాది లేపి ఇంతకుముందు చెప్పి వేరేనా కావచ్చు మన మూర్తన చూసి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉద్యమం లేపుతాం, ఖచ్చితంగా నీ కొడుకో నీ కూతురో నీ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే నీకు ఆ బాధ ఉండదు రేవంత్ రెడ్డి. మరి ఎందుకు వాళ్ళ పైన ఇప్పుడు దాకా కేసు మీరు నమోదించలేదు? ఎందుకు వాళ్ళ పైన ఇప్పుడు దాకా యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు ఇవాళ వాళ్ళకు అండదండలుగా ఉండి ఇవాళ కాపాడుతా ఉన్నారు? అందుకోసం మరొకసారి ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని తెలియజేస్తాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.